నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించి వివాహ శుభకార్యాలకు హాజరైన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై కమ్మర్పల్లిలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకుల మండిపాటు. మెండోరా మండలం దూద్గాం, సోన్పేట్ భూభారతి పైలట్ ప్రాజెక్టులకు రెవెన్యూ సదస్సులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచనలు. పుప్పాలపల్లి గ్రామంలో ఘనంగా వీరన్న చిప్ప మహారాజు మహాయజ్ఞం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేసి వివాహ శుభకార్యాలకు పలు వేడుకలకు హాజరయ్యారు. ఆర్మూర్ పట్టణం మరియు డొంకేశ్వర్ మండలంతో పాటు ఆయా గ్రామాల్లో జరిగిన శుభకార్యాలకు వివాహ వేడుకలకు హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం బీజేపీ నాయకులు, నేతలు ఏర్పాటు చేసిన విందులో పాల్గొని వారితో ముచ్చటించారు. రాకేష్ రెడ్డి వెంట ఆయా మండలాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన్ను ఆర్మూర్ వాసులు కాంతి శ్రీనివాస్, నివేదన్, గుజరాతీలు సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. హైదరాబాద్లోని సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆర్మూర్ వాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన జన్మదినం సందర్భంగా శాల్వా, పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు, గుజరాతీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. భూభారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులలో భాగంగా గురువారం నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం దూద్గాం, సోన్పేట్ గ్రామాలలో నిర్వహించిన సదస్సులలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. సదస్సుకు హాజరైన రైతులతో భేటీ అయ్యి వారు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలన జరిపి అధికారులకు సూచనలు చేశారు. ఒకే దరఖాస్తులో రైతులు 2-3 రకాల భూ సమస్యలను పేర్కొనే సమయంలో వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆన్లైన్లో జాగ్రత్తగా ఎంట్రీ చేయాలని అన్నారు. వివరాల నమోదులో తప్పిదాలకు ఆస్కారం కల్పించకూడదని, ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లకు హితవు పలికారు. దరఖాస్తుల పరిశీలన, ఆన్లైన్ నమోదు ప్రక్రియలపై పరిపూర్ణమైన అవగాహన ఏర్పరచుకోవాలని తెలిపారు. భూ రికార్డులలోని వివరాలను పక్కాగా సేకరిస్తూ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం 18 రాష్ట్రాలలో సమగ్ర అధ్యయనం జరిపి నూతన ROR చట్టం అమల్లోకి తెచ్చిందని అన్నారు. ప్రస్తుతం పైలట్ ప్రాతిపదికన మెండోరా మండలంలోని ఆయా గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల సందర్భంగా వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్ణీత గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. వివిధ కారణాల వల్ల రెవెన్యూ సదస్సులో అర్జీలు సమర్పించే అవకాశం లభించని వారు తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని తెలియజేశారు. ధరణి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చునని అన్నారు. భూ రికార్డులలో పేరు తప్పుగా ఉండడం, విస్తీర్ణం హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావంలో మార్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్బుక్లు లేకపోవటం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్ బిలో చేసిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర వాటికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి భూభారతి చట్టంలో పొందుపరిచిన మార్గదర్శకాల ప్రకారం పరిష్కరించేలా రెవెన్యూ బృందాలకు మార్గనిర్దేశం చేశామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బాల్కొండ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసయ్య, వైస్ చైర్మన్ బుచ్చన్న మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని చెప్పారు. 10 సంవత్సరాల కాలంలో ఆర్థికంగా ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేశారని మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి కూడా సానుభూతి ఉందని, ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వాస్తవ పరిస్థితులను వారికి వివరించడం జరుగుతుందని చెప్పారు. మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని, ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారని తెలిపారు. రాష్ట్రాన్ని సమగ్రవంతంగా నడిపిస్తున్న రేవంత్ రెడ్డి పాలనను నిందిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుంకేట రవి, గంగప్రసాద్, పూజారి శేఖర్, గణేష్ గుప్తా, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ప్రశాంత్ రెడ్డి గారు, అక్కడ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ముగ్గురు మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రం దివాలా తీయడంలో ముఖ్యమంత్రితో పాటు ముగ్గురు కూడా మంత్రులు ఉన్నటువంటి వాస్తవం కాదా? ఇలా ముఖాలు ఎక్కడ పెట్టుకున్నారు ముగ్గురు ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని దిగజారుతున్న సందర్భం మరి ప్రశాంత్ రెడ్డి గాని, హరీష్ రావు గాని, కేటీఆర్ గాని దొంగల్లా దాక్కున్నారు తప్ప ఒక మాట కూడా మరి ఆ రోజు కేసీఆర్ మాట్లాడించకపోవడంతో ఆ రోజు ప్రభుత్వంలో పాలకులుగా ఉండి మంత్రులుగా ఉన్న మీరు ఎందుకు బాధ్యత వహించారు? ఆ రోజు జరిగినటువంటి ఈ తెలంగాణ విచ్ఛిన్నానికి మీరు ఎట్లా బాధ్యత వహించారు అని ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డిని దొంగలుగా ఉన్నటువంటి అప్పటి మంత్రులందరూ కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ప్రశాంత్ రెడ్డికి ఒకటే మాట చెప్తున్నాం, గతంలో మీరు భీమ్గల్లో జరిగిన ఇష్యూ గాని తప్పుడు మాటలతో తప్పుడు ఆలోచనలతో ప్రజలు మభ్యపెట్టాలని చూస్తుంటే ఖచ్చితంగా మిమ్మల్ని గ్రామాలలో తిరగకుండా చేస్తాం. నిజంగానే ప్రశాంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రజల పక్షాన పోరాడాలా, ప్రజల పక్షాన ప్రశ్నించాలని ఉంటే నిజంగా చెప్పు ఈ ప్రభుత్వం ఏ విషయంలో ఫెయిల్ అయిందో ఆ విషయాలు చర్చించడానికి నువ్వు వేదిక పెట్టు, మేము వస్తామని ఇప్పటికి పైసర్లు మీకు ఛాలెంజ్ విసిరినా కనీసం ఛాలెంజ్ని స్వీకరించే సత్తా, దమ్ము, ధైర్యం లేని ప్రశాంత్ రెడ్డి రోజుకు తప్పుడు మాటలు మాట్లాడుతుంటే ఆయనను ఏమనాలో కూడా అర్థం కావడం. ఆస్తి పన్నుల విషయంలో ఆర్మూర్ మున్సిపల్ ముందుందని, ఇంటి పన్నుల ముందస్తు చెల్లింపుల విషయంలో 5% రాయితీ తీసుకుని ముందస్తు బకాయిలు చెల్లించిన ఆర్మూర్ ప్రజలకు రుణపడి ఉంటానని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ మున్సిపల్ మొదటి స్థానంలో ఉందని, 7,33,00,000 డిమాండ్కు గాను 2,35,00,000 ఇప్పటి వరకు 5% రాయితీతో ఆర్మూర్ మున్సిపల్ ప్రాంత ప్రజలు చెల్లించి అభివృద్ధికి సహకరించారని చెప్పారు. మొదటి స్థానంలో నిలవడానికి బిల్ కలెక్టర్లు నిరంతర కృషి చేయటం వల్లనే వసూలు జరిగాయని పేర్కొన్నారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. అలాగే మనకు వసూళ్ల పరంగా చూసుకున్నట్లయితే 7,33,00,000 డిమాండ్ ఉన్నట్లయితే 2,35,00,000 వసూళ్లు మనం మొదటి నెలలోనే చేసుకున్నాము. పర్సెంటేజ్ పరంగా అది 32.06% తోటి మనము రాష్ట్రంలోనే ఉన్న 151 మున్సిపాలిటీల్లో 16వ స్థానంలో నిలవడం జరిగింది. ఇది అందరి సహకారం వల్లనే సాధ్యమైంది. ఈ విధంగానే చేస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధిక శాతం వసూళ్లు అయ్యే విధంగా మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. 100% కావడానికి కూడా శాయశక్తుల కృషి చేసేసి ఆ డిసెంబర్ వరకే 100% లక్ష్యంగా మున్సిపాలిటీ ప్రణాళికలు రచించుకొని బిల్ కలెక్టర్లు, వార్డ్ ఆఫీసర్ల సహకారంతో ఆస్తి పన్నులు వసూలు చేయడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. ఈ విషయంలో సహకరించిన ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే విధమైన సహకారం మీ దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పేసి మేము ఆశిస్తూ, ఇంకా చెల్లించడం వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరు సకాలంలో చెల్లించేసేసి మనకు పట్టణ అభివృద్ధికి తోడ్పడతారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. ఆర్మూర్ పట్టణంలోని నారాయణ పాఠశాలలో చదివే దేశెట్టి రిషి ఆత్రేయ, మర్కంటి నిఖిల్ చంద్ర, మర్కంటి నిహాల్ చంద్రలకు నారాయణ పాఠశాల ప్రిన్సిపాల్ జాతీయ స్థాయి క్రీడల్లో రాణించిన సందర్భంగా నగదు పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రజనీ రిషి ఆత్రేయ మరియు నిఖిల్ చంద్ర, నిహాల్ చంద్రలను అభినందించి నగదు చెక్కులను వారికి అందజేశారు. జాతీయ స్థాయి క్రీడల్లో రాణించిన సందర్భంగా వారికి నగదు పురస్కారం అందించి వారిని ప్రోత్సహించామని, రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయికి సైతం ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నవీన్, తల్లిదండ్రులు మర్కంటి గంగమోహన్, సుజాత తదితరులు ఉన్నారు. రిషి, నిహాల్, నిఖిల్, 3 students have selected national level under 17 and under 14 national level softball competition. They got first prize, so that's why from the management we are giving 3,000 check cash prize for the students for the encouragement. So in Narayana, not only academics, all together all round development will give for the students. Thanks to management and a special thanks to parents for your great support. Only today these people got these. So all the very best for the students, and how to get good sports in knowledge in all. Thank you so much dear parents. So without parents support we can't do anything. రాష్ట్ర జాతీయ సాఫ్ట్బాల్ పోటీల్లో రాణించినందుకు గాను మరి క్యాష్ అవార్డు అందజేసినటువంటి నారాయణ మేనేజ్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క క్రీడలకు ప్రోత్సహించినటువంటి పాఠశాల పీఈటీలు మీనా, మోహన్, అలాగే మన ముఖ్యంగా ప్రిన్సిపాల్ మేడం, మన ఏవో నవీన్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడిగా పింజ సుదర్శన్ నియమిస్తూ నియామక పత్రాన్ని జిల్లా కమిటీ సభ్యులు అందజేశారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఈ నెల 12న మెట్పల్లిలో జరగనున్న 2587 బుద్ధ పౌర్ణమి మహోత్సవం కరప్రతులను అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మెట్పల్లిలో జరిగే కార్యక్రమంలో గద్దర్ కుమార్తె వన్నెల కవి జయరాజ్ హాజరవుతారని చెప్పారు.
ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నూతన కమిటీల ఏర్పాటులో ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొంత మురళి, అధ్యక్షుడిగా పింజ సుదర్శన్, కార్యదర్శిగా పూర్ణచందర్లను నియమిస్తూ నియామక పత్రాలను సైతం అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు తదితరులు ఉన్నారు. ప్రతి దానికి నేను పాటుపడి వాళ్ళు ఇచ్చిన కార్యాచరణకు కట్టుబడి ప్రజాక్షేత్రంలో అనగారిన వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని తీసుకుంటూ వాళ్ళు ఏదైతే మాపై బాధ్యతలు అప్పచెప్పారో తప్పకుండా నెరవేర్చుదని తెలియజేస్తూ ప్రమాణం చేస్తూ ఒక ఉన్నతమైన బాధ్యతను నాకు ఇచ్చినందుకు మరొకసారి వారందరికీ జైలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మా మీద నమ్మకంతో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడిగా నియమించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో దళితుల పట్ల ఏమైనా అఘాయిత్యాలు కానీ ఇలాంటి సంఘటనలు జరిగినా మేము ముందుండి పోరాడతామని, వారికి అండగా నిలబడతామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాము. మాపై నమ్మకంతో మమ్మల్ని నియమించి మాకు అధ్యక్షుడి పోస్టింగ్ ఇచ్చి అన్నకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చి తమ్ముడికి కార్యదర్శి పోస్ట్ ఇచ్చినందుకు మరోసారి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ రెండు యొక్క పార్టీల మధ్య వైరుధ్యమే ఒక సమాజాన్ని విచ్ఛిన్నం చేసి మనుషుల యొక్క మారణహోమానికి దారితీస్తుంది తప్ప ఇంకా వేరేదేం కాదు. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంకు ఉద్దేశం సందర్భంగా మేము ఈ విషయాన్ని ప్రెస్లో చెప్పదలుచుకున్నాం. అంతేకాదు మా యొక్క ప్రెస్ మిత్రులకు తెలియడం ఏంటంటే అసలు మీరే ఈ విప్లవకారులు అంటే ఎక్కడి నుంచో రారు, మీరే విప్లవకారులు, మీరే ఈ సమాజాన్ని కావాల్సినంత మెటీరియల్ అందించాల్సింది మీరే. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఏమైతే చెప్తామో దాన్ని ప్రజలకు తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాం. ఆ క్రమంలోనే మన భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఆ విధంగా జీవించాలనే ఉద్దేశంతో ఈ దేశం లోపల బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇంకా అనేకమైనటువంటి సంఘాలు ఈ యొక్క బౌద్ధ ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నాయి. ఆ క్రమం లోపలే ఈ బుద్ధ జయంతిని పురస్కరించుకొని మన మెట్పల్లి జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం లోపల ఈ 12వ తారీఖు నాడు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క జయంతి కార్యక్రమము, అలాగే ఈ ప్రపంచానికి శాంతిని ఎలా అందించాలనే ఒక విషయాలపై అనేకమైనటువంటి వక్తలు మనకు ప్రసంగిస్తారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై గల పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రంలో 41 రోజులు 3 గంటలు అఖండ ధ్యానం చేసిన మాస్టర్ రాజుని పిఎస్ఎస్ఎం సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడు సాయికృష్ణారెడ్డి మాట్లాడుతూ సిద్ధులగుట్టపై గల సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రంలో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ప్రత్యేక ధ్యానం కొనసాగుతుందని అన్నారు. అలాగే 41 రోజులు 3 గంటలు అఖండ ధ్యానం చేసిన రాజు మాస్టర్ ధ్యానాన్ని గుర్తు చేస్తూ ఆయనను ఘనంగా సన్మానించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయటం వల్ల శరీరానికి మంచి శాంతి లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవనాథపురం కమిటీ సభ్యులు మున్పల్లి మల్లయ్య, అంకాపూర్ ప్రశాంత్, దేవేందర్ రెడ్డి, కృష్ణ తదితరులు ఉన్నారు. నిర్మించిన ఈ పిరమిడ్ ధ్యాన మందిరంలో వారు 41 రోజుల పాటు ఒక దీక్షతో ప్రతిరోజు ఉదయం 7 గంటలకు సిద్ధేశ్వర పిరమిడ్కు విచ్చేసి మరి 10 గంటల వరకు 3 గంటల అఖండ ధ్యానం చేయడం ఎంతో గొప్ప విషయం. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లు కానీ, ధ్యాన బంధువులు కానీ, ప్రజలు కానీ ఎంతో శక్తివంతమైన అనంతమైనటువంటి విశ్వశక్తి ఉన్నటువంటి ఈ పిరమిడ్ ధ్యాన మందిరానికి విచ్చేసి గంటల తరబడి ధ్యాన సాధన చేసి వారి యొక్క జీవితాలని మార్చుకోవాలి. మరి విశ్వ కళ్యాణంలో భాగంగా నిర్మించినటువంటి ఈ ధ్యాన మందిరం ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. భూమి క్రమబద్ధీకరణ పథకంలో 2020 సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులు ప్రభుత్వం కల్పించిన 25% రాయితీని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్ద ఎత్తున ప్లాట్ల క్రమవర్గీకరణ జరుగుతుందని, సుమారు 1200 ప్లాట్లలో యజమానులు వాటికి సంబంధించిన ఫీజు చెల్లించిన ద్వారా 4.6 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందని చెప్పారు. ఫీజులు చెల్లించిన 701 మందికి ప్రొసీడింగ్లు కూడా అందించామని అన్నారు. మిగిలిన వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని తెలియజేశారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనకు 4125 అప్లికేషన్స్ వచ్చినట్లయితే దానిలో సుమారు 1200 మంది ముందుకు వచ్చేసేసి తమ ఫీజు చెల్లించడం అనేది జరిగింది. దీనివల్ల 4,61 లక్షల ఆదాయం మున్సిపాలిటీకి సమకూరడం అనేది జరిగింది. ఇవి తర్వాతి కాలంలో ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీకి ట్రాన్స్ఫర్ కూడా అవుతాయి. వాటి వల్ల కూడా పట్టణంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ తర్వాత కాలంలో మనం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఈ రోజు వరకు 1200 మంది ఫీజు చెల్లించినట్లయితే 701 మందికి మనము ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. మిగిలిన వాళ్ళకు కూడా మనకున్న నిబంధనల ఆధారంగా పరిశీలించి అతి త్వరలోనే ఫీజు చెల్లించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రొసీడింగ్స్ ఇస్తాము. ఒకవేళ ఏదైనా ఆబ్జెక్షన్స్ ఉన్నప్పుడు రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. రిజెక్ట్ చేసినప్పుడు కూడా 90% అనేది మళ్ళీ అప్లికెంట్కు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ విషయం కూడా మనకు గతంలో గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రకారము ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కట్టిన ప్రతి ఒక్క దరఖాస్తుదారు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భక్తి శ్రద్ధలతో వీరన్న చిప్ప మహారాజ్ మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహించడం, ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేయటం ఆనవాయితీగా వస్తుందని పుప్పాలపల్లి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సాయిలు మరియు వివేకులు అన్నారు. జగరెన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో వీరన్న చిప్ప మహారాజ్ 39వ మహాయజ్ఞ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఆలయంలో ఉదయం వీరన్న విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించారు. వేద మంత్రాల మధ్య విశిష్ట పూజలు, యజ్ఞహోమాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 38 సంవత్సరాలుగా మహారాజుని కొలుస్తూ యజ్ఞహోమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారని, జాతర మహోత్సవంలో భక్తులు సైతం పెద్ద ఎత్తున హాజరయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు ఉన్నారు. ఈరోజు పుప్పాలపల్లి గ్రామంలో వీరన్న మహారాజ్ చిప్ప మహారాజు యొక్క 39వ వర్ధంతి సందర్భంగా ప్రొద్దున 8 గంటల నుంచి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యంగా ప్రొద్దున యజ్ఞం జరగడం జరిగింది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం మరియు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహణలో భాగంగా గ్రామ ప్రజలు, అదేవిధంగా గ్రామ పెద్దలు, యువకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అట్లానే ప్రతి సంవత్సరము ఘనంగా చేసుకుంటారని, ఘనంగా భక్తులు పెరగాలని ఆశిస్తూ మా గ్రామ ప్రజల తరపున, గ్రామాభివృద్ధి తరపున ప్రతి విలేజ్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సక్సెస్ చేసిన ప్రతి యువకులకు, ప్రతి పెద్దలకు, చిన్నలకు అందరికీ మా గ్రామ కమిటీ తరపున, ఒక విలేజ్ ప్రెసిడెంట్గా గ్రామ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇట్లాగే ప్రతి సంవత్సరం బాగు చేసుకుంటూ యువకులు ఉత్సాహంతో ఈ భగవంతుని మన దేవుడు, మన భగవంతుడు. వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామంలో బుధవారం రాత్రి ఆర్మూర్ రుక్మాబాయ్ అనే మహిళ ఇంట్లో దొంగతనం కలకలం రేపింది. బాధితురాలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో అటెండర్గా విధులు నిర్వహిస్తుంది. ఆమె కోడలతో నిజామాబాద్ హాస్పిటల్లో ఉండటంతో ఇంటికి తాళం వేసిన విషయాన్ని పసిగట్టిన దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు గురువారం ఆమె ఇంటి వద్ద పనులు చేస్తూ ఆమెకు ఫోన్లో సమాచారం అందించగా హుటాహుటీన వచ్చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా బాధితురాలు రుక్మాబాయి మాట్లాడుతూ మొత్తం 16 తులాల బంగారం, 25,000 నగదును దొంగలు దోచుకెళ్లినట్లు బాధితురాలు తెలియజేసింది. సంఘటన స్థలానికి ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి, వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. నెక్లెస్, పేర్లు 2 నా ఇది నా కోడలు ఉంగరాలు పోయినాయి, బిస్కెట్ బిల్ల పోయింది, తులం 8 మాసాల పేరు ఇంకోటి 25,000 రూపాయలు, 25,000 బ్రేస్లెట్ తులన్నర అయిన కోడలు వచ్చేవరకు ఈరోజు సోమవారం నడిపోతే 5వ తారీఖు నడిపోయి 5వ తారీఖు నుంచి ఈరోజు వచ్చి వేరే సఫాయిలు చెప్తేనే ఎవరైతే ఉన్నది మీరు రాలేరని చెప్తేనే నేను తెలిసి పొద్దుగా వచ్చిన ఈరోజు పొద్దుగా వెళ్తుంది సార్. నాకు ఈ చోటు పడ్డట్లు ఉన్నది. పెళ్ళి అయితే నా కొడుకునేమో మళ్ళీ వేరే వాళ్ళు పెట్టేది 15 తులాలు దాకా ఉన్నది సార్. 15 తులాలు దాకా 15-20 దాకా ఉన్నది మొత్తం కలిసి 20 తులాలు దాకా ఉన్నది సార్. నా బిడ్డది నేనే పెట్టుకున్నది అనుకున్నా, చిన్న కూతురు తీగే పేరు అన్నీ కొడుకు బ్రేస్లెట్ ఉన్నది, నా ఇది ఉన్నది పేరు బంగారం. ఆపరేషన్ సింధూర్కు హర్షం వ్యక్తం చేస్తూ బాల్కొండ మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా బాల్కొండ మండలం బీజేపీ అధ్యక్షుడు అంబటి నవీన్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాదాన్ని అణగదొక్కడానికి ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టే ఉగ్రవాదులను మట్టుపెట్టారని చెప్పారు. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పిన మోడీ ఆలోచన విధానం ఎంతో గొప్పదని అన్నారు. మండల కేంద్రంలో పెద్ద ఎత్తున సంబరాలు చేయటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. బాగుంది. మరి ఇంకొకటి ముఖ్యం ఏంటంటే మన భారత జవాన్లు కూడా పాకిస్తాన్ పౌరులకు ఏమి కాకుండా కేవలం తీవ్రవాదులనే టార్గెట్ చేసి ఈ
తీవ్రవాదుల స్థావరాల మీదనే దాడులు చేసి తీవ్రవాదుల్ని అంతమొందించడం జరిగింది. ఇది ప్రపంచ దేశాలు కూడా హర్షిస్తున్నాయి. మన భారతదేశ జవాన్ల తీరుని బట్టి కొన్ని మన యుద్ధాలు చూసుకుంటే ఉక్రెయిన్, రష్యా కానీ, ఇజ్రాయెల్, హమాస్ కానీ దీంట్లో ఎందరో ప్రాణాలు బలైనారు. కానీ కేవలం ఇండియన్ ఆర్మీ జాగ్రత్తతో కేవలం తీవ్రవాదుల మీద దాడి చేసి తీవ్రవాదులను అంతమొందించడం, ఒక్క పౌరులు కూడా మరణించకుండా తీవ్రవాదులను అంతమొందించడం అనేది మన జవాన్ల గొప్పదనం. వారికి నిజంగా సెల్యూట్ చేస్తూ భారత జవాన్లు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మరియు ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ భవనంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్సా ఆంజనేయులు, హెన్రీ డొనాట్లు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మరియు తలసేమియా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సమిష్టిగా సమైక్యతతో రెడ్ క్రాస్ సంస్థతో కలిసి నడవాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలతో కలిసి నడిస్తే పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. ఇందుకు రెడ్ క్రాస్ సంస్థ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉందని తెలియజేశారు. భవిష్యత్తులో మరింత సేవలు పెరగాలన్న నగర ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు ముందుకు వచ్చి అండగా నిలవాలని అన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్ 84వసారి రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్విన్ కుమార్ రెడ్డి రామకృష్ణ రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించి వివాహ శుభకార్యాలకు హాజరైన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై కమ్మర్పల్లిలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకుల మండిపాటు. మెండోరా మండలం దూద్గాం, సోన్పేట్, భూభారతి పైలట్ ప్రాజెక్టులకు రెవెన్యూ సదస్సులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచనలు. పుప్పాలపల్లి గ్రామంలో ఘనంగా వీరన్న చిప్ప మహారాజు మహాయజ్ఞం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.